అర్జున్ ప్రసాద్ గౌతమ్తో కలిసి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒప్పుకోవడంతో ఎలాగైనా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలని గౌతమ్ హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఆలోచించిన మీరా అదే అహల్య భానుమతి దగ్గరికి వెళ్ళి మీరైనా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోమని మీ అబ్బాయి గారికి చెప్పొచ్చు కదండి, జరిపించవచ్చు కదా అని అహల్య భానుమతిని అడుగుతుండగా చెప్పొచ్చు, జరిపించవచ్చు, నేను చెప్తే నా కొడుకు వింటాడు కూడా అని అనగానే ఆశపడుతుంది అహల్య. దానికి ఒక చిన్న ఫేవర్ కావాలి, నా మనసులో ఉన్న కోరికని గౌతమ్ నెరవేర్చేలా నువ్వే చేయాలి, మాటివ్వు అంటూ చెయ్యి చాపుతుంది భానుమతి. దాంతో తప్పక మాటిస్తుంది అహల్య. భానుమతి చెప్పిన ప్రకారమే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్కి అర్జున్ ప్రసాద్ని ఒప్పిస్తుంది. గౌతమ్ కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ని అర్జున్ ప్రసాద్కి తినిపించగా అర్జున్ ప్రసాద్ కూడా గౌతమ్కి తినిపిస్తాడు. ఇక భానుమతి స్టార్ట్ చేస్తుంది, ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తే నా మనసులో ఉన్న కోరికని నువ్వు తీర్చేలా చేస్తానని మీరా నాకు వాగ్దానం ఇచ్చింది అనగానే షాక్ అవుతాడు గౌతమ్. మీరా వైపు చూడగా మీరా కూడా ఆశ్చర్యంగా ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోగా, సరే ముస్లి, నీ మనసులో ఏ కోరుకుందో చెప్పవే అని అనేస్తాడు గౌతమ్. దాంతో వారం రోజుల్లో నువ్వు అహల్యని తీసుకురావాలి, లేదంటే వారం రోజుల్లో నువ్వు అహల్యని తీసుకురాలేకపోతే అతిథిని పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెడుతుంది భానుమతి. ఆ కండిషన్తో గౌతమ్, అహల్య, అర్జున్ ప్రసాద్, సుభద్ర, శ్రావ్య, అతిథి అందరూ షాక్ అవుతారు. అతిథి ఈ కండిషన్కి హ్యాపీగా ఫీల్ అవుతుందా, లేదంటే అహల్య మీరా నుండి మళ్ళీ అహల్యలా ఇంటికి వస్తుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.